ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖ ఏం చేసినా అది తన మనసుకి నచ్చిందే అయ్యుండాలి. రాఘవ్ నాతో ఏదైతే చెప్పాడో నేనన్నీ విన్నాను. అండ్ దీని తర్వాత నా నమ్మకం ఇంకా బలపడింది. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అని. రాఘవ్ కంటే మంచి జీవిత భాగస్వామి నీకింకెవ్వరూ ఉండరు రేఖ. ఆయన ఏం చెప్పారు? మీరు నన్ను ఇలా వదిలి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. అమ్మ అనే పదాన్ని వేలైతే చూపించకూడదని మీరు అనుకున్నట్టయితే ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకండి. వింటున్నారు కదా? నువ్వు అవన్నీ వదిలే. నువ్వు దీన్ని నీ తల్లి చివరి కోరిక అనుకొని నా మాట వినమ్మా. అమ్మా ప్లీజ్, నీకేమీ కాదు, నేను నీకేమీ కానివ్వను కూడా. అయితే మీ అమ్మ మాట వినొచ్చు కదమ్మా. లేదంటే మళ్ళీ నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో. రేఖ ఒప్పుకో తల్లి. ఏ టెస్ట్ రిపోర్ట్లోనూ ఇదైతే కనిపించదు, కానీ ఇదే నిజం. మీరిద్దరూ విడిపోయారు అనే బాధని నాకంటే తట్టుకోలేదు. మిస్ మెడోనా, తొందరగా పూల అలంకరణ అంతా ముగించేసాయి. ముహూర్తం దగ్గర పడుతోంది. చిపో. అమ్మా పూర్ణిమ, ఇది అక్కడ పెట్టేయ్. ఏమైందండి? మీరేం ఆలోచిస్తున్నారు? శైలజ, నీకు కూడా అనిపిస్తుంది కదూ రాఘవ్ జీవితంలోకి సంతోషాలు రావాలని? ఖచ్చితంగా. దానికోసం రేఖ తన జీవితంలోకి రావటం చాలా అవసరం. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ మన ఇంటికి తిరిగి రాకూడదు అనే నిర్ణయం రేఖది కదా. ఇందులో నేనేం చేయగలను? శైలజ, నేను నీ కళ్ళలో ఒక వింత మెరుపు చూశాను. రాఘవ్ తన జీవితంలో తలదూర్చడం తనకిష్టం లేదని రేఖ చెప్పినప్పుడు. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈయన ఈ కాలంలో సత్యవంతుడు హరిశ్చంద్రుడిలాగా ఎందుకుండాలనుకుంటున్నారు? మీరు నన్ను ఇన్నేళ్ల నుంచి చూస్తున్నారు, అయినా మీరు ఈ మాట అంటున్నారా? ఇంటికి పెద్దదాన్ని కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. నేను పిల్లలకి నమ్మకాన్ని కలిగించాలి, ధైర్యం చెప్పాలి. అప్పుడే వాళ్ళు గతంలో జరిగిన పాత విషయాలు మర్చిపోయి జీవితంలో ముందుకు సాగుతారు. మీకు తెలీదండి, రాఘవ్ ముందు నేను నా గుండెల్లో బాధని ఎంత కష్టంగా అణుచుకోవాల్సి వచ్చిందో, నటించాల్సి వస్తోందో. తన ఇష్టమే నా ఇష్టం అన్నట్టు. కానీ ఇక్కడికి తిరిగి రాకూడదనే నిర్ణయం ఎవరిదండి? అందుకే నేను ఒక ఆడదానిగా మరొక ఆడదాని నిర్ణయాన్ని గౌరవించి తీరాలనిపిస్తుంది. అంతే. శైలజ, నాకు నువ్వు చెప్పింది అర్థమైంది.
నేను కేవలం నా మనసులో మాట నీకు చెప్పాలనుకున్నానంతే. సరే వదిలే. అమ్మా దివ్య, ఉన్నతి డాక్టర్ని కూడా ఇన్వైట్ చేయమ్మా. ఇప్పుడు ఆ రేఖ ఇక్కడికెప్పటికీ రాదు. అప్పుడు ఈ ఇంటి మీద నాకు ఏకఛత్రాధిపత్యం వచ్చినట్టే. శైలజ గారు, హోళికా దహనానికి ముహూర్తం మొదలైంది. హోళికా దహనాన్ని ప్రారంభించండి. ఉమ్, అలాగే. వీరేంద్ర, ఇన్నేళ్ల నుంచి హోళికా దహనం రాఘవ చేతుల మీదుగానే జరుగుతూ వచ్చింది. నువ్వు నా కొడుకువి, కాని నీకు తెలుసు కదా, నా మనసులో రాఘవకున్న స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. మీకు తెలుసా నేనెంత సరదా పడ్డానో. నేనింకా ఈ సంవత్సరం హోళికా దహనం రాఘవ ఇంకా రేఖ ఇద్దరు కలిసి చేస్తారనుకున్నారు. కానీ ఏం పర్వాలేదమ్మా, నీ చేతుల్లో లేని దాని గురించి అనవసరంగా నువ్వెందుకు బాధపడుతున్నావు కదా పూర్ణిమ? పట్టుకో. రాఘవన్నయ్య, శైలజ, రాఘవ, నాకు తెలుసు నువ్వు మీ అత్తయ్యనెప్పటికీ నిరాశపరచవని. తెలుసా, హోళికా దహనానికి ఇంకా ముహూర్తం దాటిపోలేదు. ప్రతిసారిలాగానే ఈసారి కూడా హోళికా దహనం నీ చేతుల మీదుగానే జరగాలి. ఒక్క నిమిషం ఉండు. ఇవ్వు ఇవ్వు వీరేంద్ర, రాఘవ వచ్చేశాడు. తను ఇక్కడేం చేస్తోంది? రాఘవ, నా ఉద్దేశం ఏంటంటే రేఖ నువ్వు ఇక్కడ. నేను రేఖని తిరిగి తన ఇంటికి తీసుకొచ్చేశాను అత్తయ్య.